ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే బలయ బ్రహ్మార్యరాయ గుణాత్మ సర్వభౌతికం దర్శ దత్తాత్రి నమస్కంతిని సిద్ధి కురు 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 స్వాహ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మరి ధనుసు రాశి ఫలితాలు డిసెంబర్ మాసం. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఆదాయంలో పెరుగుదల, ఉద్యోగస్తులకి మరియు వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి మొదలైన ఫలితాలు కొన్ని లభిస్తుంటాయి. మన ఆరోగ్యపరంగా రావు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్య కొంచెం ఎదురొచ్చే మార్గం కనబడుతుంది. మీకు రావు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఈ రావు ప్రభావం ఎప్పుడు పడిందో దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు, హెల్త్ పరంగా చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు అది ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే మొదటికే మోసం జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద నరఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజా దృష్టి, బాగున్నారు, మీకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని మీ ఇంటి మీద, మీ దోస్తులు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ మీ మీద ఉండాల్సిన ఈ కన్ను దిష్టి వలన మీరు ఎదగకోకుండా, చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మనస్సు ప్రశాంతత లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, ఎవరు సాయం చేస్తానని అనుకుంటున్నారో వాళ్ళే మీకు రివర్స్ ఇబ్బందులు పెట్టడం, మనశ్శాంతి లేకుండా చేయటం, ఆందోళన పాలు చేయటం. దీనివల్ల కొంత స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ కుటుంబంలో కొన్ని సికాకులు, కొన్ని గొడవలు, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు, కొన్ని సంఘటనలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా, ఏమి చేయాలనుకున్నా కూడా మనసు నిలకటగా లేకోకుండా అయిపోతుంది. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చి కొంచెం దూరం కావటం, నమ్మిన వాళ్ళు దూరం చేయటం, ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జై శ్రీరామ్, ఆ శ్రీరాముణ్ణి మీరు పూజించండి. మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం, ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ రామాలయం లేని ఊరు కానీ, శివాలయం లేని ఊరు కానీ ఉండదు. కాబట్టి రామాలయం గుడికి వెళ్ళి 9 సార్లు ప్రదర్శన చేసి ఆ నామాన్ని మీరు జపిస్తే రోజుకి పొద్దున ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట, ఒక గంట సేపు మీరు మనసు పూర్తిగా ఆయన మీరు జ్ఞానం చేసుకునేట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మెయిన్ మనస్సు బాగుంటుంది, ధైర్య శక్తి వస్తుంది. ఏ పని చేయాలో మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కానీ మానవ జన్మకి చేయాల్సింది ఏమిట్రా అంటే, మనసుకి ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ప్రశాంతత దొరకదు. ఆ ప్రశాంతత దొరకాలంటే దైవ పూజా బలం చేసిన వాళ్ళకే ఆ ప్రశాంతత దొరుకుతుంది. ఎందువల్ల అంటే నీకు 1 కోటి రూపాయలు ఇస్తావు, అడుగుతావు, 1 కోటి రూపాయలు ఇస్తావు, నీకు మనశ్శాంతి ఉండదా? ఇంకో 1 కోటి రూపాయలు కావాలి, ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకా పెద్ద బిజినెస్ పెట్టుకుంటాను నేను అని ఒక ఆశ, మానవుడికి ఒక ఆశ. అదే విధంగా ప్రశాంతత మీకు కావాలంటే దైవ ప్రార్థన చేస్తేనే, దైవ పూజా బలం చేస్తేనే మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. కాబట్టి మీ మీద ఎవరెవరు శాతపడి చేస్తున్నారు, ఎవరెవరు మీ మీద పూజలు చేస్తున్నారు, ఎవరెవరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు, ఆడవాళ్ళ నుంచి ఏం జరుగుతుంది, మగవాళ్ళ నుంచి ఏ సమస్యలు అవుతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి, మా నెంబరు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒక్కసారి మాకు ఫోన్ చేసి మీ పేరు బలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.